యు ఆర్ పాసింగ్ టైం, యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ సొల్యూషన్ అని జడ్జిండ్రు చేసి
నేను ఒక్కటే ఒక మినిట్లో జడ్జిమెంట్లో లాస్ట్ పాయింట్ ఏం రాసిండు మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, మీకే అర్థమవుతుంది. దీంట్లో లాస్ట్లో ఎన్జిటి ఆర్డర్లో లాస్ట్లో ఏం చెప్పిందంటే, ఇన్ ద రిజల్ట్ it is held that the EIA report, environmental impact assessment report, is not comprehensive, and the project proponent is directed to add more comprehensive study in the lines indicated above. Till such comprehensive study is completed, the EAC environmental clearance recommendations granted will be kept in abeyance. చూస్తున్నారు కదా మీరు, ఇది క్లారిటీగా ఎన్జిటి ఏం చెప్పింది, మీరు సబ్మిట్ చేసినటువంటి పనికిమాలిన రిపోర్టు కరెక్ట్గా సరిపోదు, ఇది పనికిమాలకంగా ఉన్నది, మేము చెప్పిన లైన్స్లో మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయలేరు కాబట్టి ఉన్న పర్మిషన్స్ కూడా అబియన్స్లో పెడుతున్నామని చెప్పి ఎన్జిటి ఆర్డర్ ఇచ్చింది. ఎవరండి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది? బీఆర్ఎస్ పార్టీయా? మేము ఆ రోజు టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్విజిషన్ చెప్పి చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు పనికిరాని ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే, వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను సోదరులరా, నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, చాలా బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎస్, ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము తీసుకుంటున్నాం ధైర్యంగా. ఎస్, మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం, కానీ మా తప్పే కాదు అని చెప్తున్నాను నేను. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిర్రు, పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు. ఎవరైనా బుద్ధున్నోళ్ళు, నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారా? లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్ మొదలుపెట్టింటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా. ఇదే పోయిన సంవత్సరం మా అమ్మగారు అసెంబ్లీలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది. గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ఆయన ఏం చెప్పిండ్రు ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎన్జిటిలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మొన్న నవంబర్ మొదలైతే వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు ఇది మొదటి కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా నోటు తెరిచినప్పుడల్లా అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్ష్యం దానికి పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలేదు పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు పోవాలి. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఇంత కాన్సన్ట్రేషన్తో నీ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో నీ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి గమనించాలి. నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పినట్టు బాధ్యత అందరిది ఉన్నది, అందరం కూడా సమానమైన బాధ్యత మోయాలా. అధికార పార్టీ గారు ప్రతిపక్షం గారు అందరూ కూడా అధికారంలో ఉన్నా, అందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం, ముమ్మాటికి జరిగిన సంఘటనకి బాధ్యత వహించాలా, సంతాపం వ్యక్తం చేయాలా, అందరం కూడా సమానమైన బాధ్యత వహించాలి. ఇది ఒక దిక్కుంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరులు కదిలేక బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితగాను మొన్న మనిషి, సారీ ఈరోజు కొంచెం కఠినంగా నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరైనా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి, కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా?
ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన